నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ముందుగా పల్లవి టీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు మనతో ఉన్నారు. వీరు తెలుగు భాషా పండితులు, అలాగే సంస్కృత పండితులు కూడా, అలాగే అష్టవధాని కూడా. వీరు నాచారంలో శ్రీ మహంకాళి దేవాలయంలో అర్చకులుగా ఉన్నారు. ప్రస్తుతం మనకు శివరాత్రిని పురస్కరించుకొని శివ మహిమలు తెలపడానికి శర్మ గారు మనతో ఉన్నారు. మన పల్లవి టీవీ ప్రేక్షకులకు వారు వివరిస్తారు. నమస్తే శర్మ గారు. నమస్కారం శర్మ గారు, ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు. అమ్మ. ముందుగా పల్లవి టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురుగారు. అసలు శివరాత్రి ప్రాముఖ్యత అంటే ఏంటి గురుగారు? అసలు ఎందుకు జరుపుకోవాలి? ముందుగా శివుని ప్రార్థనతో మనం ప్రారంభం చేద్దాం. కంఠే యస్య విరాజతే చ గరళం శీర్షే చ మందాకిని పాలే బాల విదుర్గలే చ గరళం యస్యోరసి వ్యాలరాట్ మాయా యస్య రుణద్ధి విశ్వమఖిలం తస్మై నమః శంభవే జంబూవజ్జల బిందువజ్జలజవత్ జంబాలవజ్జాలవత్ కాంతాకచ ప్రజయ పుష్ప సుగంధి గంధ లుబ్ధద్భ్రమద్భ్రమర కర్బుర కంధరాయ గంధర్వయక్ష సురసిద్ధ కిరీటకోటి సంగష్టగృష్ట శరణాయ నమః శివాయ. ఇది శివస్తోత్రం. మనం శివుణ్ణి కీర్తిస్తాం. మంచి ప్రశ్న వేశారు. శివరాత్రి ఎందుకు జరుపుకుంటామని అడిగారు. అవును, శివరాత్రి. అవును గురుగారు. ఆ పేరులోనే ఉంది శివస్య రాత్రి, శివస్యైదం శివరాత్రి అని. అంటే శివునికి సంబంధించినటువంటి రాత్రి. మామూలుగా మనకు నైఘంటికార్థంలో శివశబ్దానికి అమరకోశంలో ఉంది స్వశ్రేయసం శివం భద్రం కళ్యాణం మంగళం శుభం అని. శివశబ్దానికి పర్యాయ పదాలు శివమన్నా, శ్రేయసమన్నా, శుభమన్నా, మంగళమన్నా ఇవన్నీ కూడా మనకు శుభాన్ని కలిగించేవి. అందుకే శంకర అంటాం. శం కరోతీతి శంకర, శుభాన్ని చేకూరుస్తాడు కాబట్టి శివుడు అయినాడు ఆయన. ఈ శివరాత్రి మహాత్మ్యాన్ని గురించి మనకు 18 పురాణాలు ఉన్నాయి మన సంస్కృత సాహిత్యంలో. 18 పురాణాలలో శివమహాపురాణం కూడా ఒకటి. 18 పురాణాలలో అష్టాదశ పురాణానాం దశభి కథ్యతే శివ అని. 18 పురాణాలలో 10 పురాణాలు శివపారమ్యాన్నే ప్రకటిస్తూ ఉన్నాయి మనకు. దాంట్లో ప్రసిద్ధమైనది, ప్రధానమైనది, ఉన్నతమైనది, ఉత్తమమైనది మహాశివపురాణం. ఈ శివపురాణంలో శివునికి సంబంధించినటువంటి కథలన్నీ కూడా మనకు అపర నారాయణుడు, అపర శంకరులు, అపర విష్ణుమూర్తి అవతారమైనటువంటి వేదవ్యాస భగవానుడు మనకు భారతదేశానికి అందించినటువంటి మహత్తరమైన కృషి పురాణ సాహిత్యం. ఈ శివమహాపురాణంలో ఒక కథ మనకు అందించారు. అదేమిటి అంటే, బ్రహ్మ విష్ణుమూర్తులు ఇద్దరు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు అహంకారంతో వారు అనుకుంటూ ఉంటే, మరి ఆ పరిష్కారం ఎలా జరగాలి? అప్పుడు శివుడు ఒక అగ్నిస్తంభంగా ఇద్దరి మధ్యలో ప్రత్యక్షమై మీరు ఆద్యంతాలు ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడు? శ్వేతవరాహ రూపంలో పాతాళానికి వెళుతాడు. మనకు కింద 7 లోకాలు, పైన 6 లోకాలు, భూలోకంతో 14 భువనాలు, చతుర్దశ భువనాలు అంటాం కదా. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు కింద. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహోలోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం పైన. విష్ణుమూర్తి గారు ఏం చేస్తాడు? ఆయన మహా శ్వేతవరాహం అవతారం ఎత్తి మొత్తం పాతాళానికి వెళ్తాడు. వెళ్ళి చివరకంతా కూడా అన్ని లోకాలకు, ఆ 7 లోకాలకు వెళ్ళి ఆ శివుని యొక్క అంతాన్ని కనుక్కోలేకపోతాడు. తిరిగి అలసిపోయి వచ్చేసి, పరమశివ, నీ యొక్క చివరి లోపల ఉన్నటువంటి స్థానాన్ని నేను కనుక్కోలేకపోయాను అని తన యొక్క పరిస్థితిని వివరిస్తాడు. నిజం ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు అలా కాదు. ఆయన పైన అన్ని లోకాలకు వెళ్ళి అక్కడ ఎక్కడ కూడా శివుని యొక్క మొదలును కనుక్కోలేకపోతాడు. హంసవాహనం పైన వెళ్ళి కనుక్కోలేక, మరి చెప్పాలంటే కొంచెం ఆయనకు అహమంటూ వచ్చిందో మొత్తానికి ఏమిటో కానీ, మీ యొక్క మొదలును చూశాను, నేను మీ శిఖరాగ్రాన్ని చూశాను స్వామి అని చెప్తాడు. దానికి సాక్ష్యంగా
ఒక కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు, ఒక ఆవు, రెండింటిని సాక్ష్యంగా తీసుకొస్తాడు. నేను చూసినా అనే దానికి వీళ్ళిద్దరు సాక్ష్యం అని. అప్పుడు పరమశివుని కోపం వస్తుంది. అంతా చివరి భాగాన్ని కూడా చూడలేడు ఆయనే, కానీ అబద్ధం చెప్పినాడు కాబట్టి ఆ ఆవును ముఖం నేను చెప్పింది కాబట్టి ముఖానికి పూజించడం తక్కువ, తోకకు మాత్రమే పూజిస్తారు. కేతకీ పుష్పం అంటే మొగిలి పువ్వు అంటారు కదా, మొగిలి పువ్వు పూజలకు పనికిరాదు, దాన్ని శపిస్తాడు. బ్రహ్మదేవునికి 5 ముఖాలు ఉంటాయి కాబట్టి కోపంతో ఒక ముఖాన్ని ఈయన కాల్చివేస్తాడు. అప్పుడు చతుర్ముఖుడు అవుతాడు. తన తప్పు తెలుసుకొని అప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి ఇద్దరు కూడా ఆ శివుని స్తుతిస్తారు. ఇద్దరు కూడా ఆద్యంతాలను అంటే మొదటిని చివరి భాగాన్ని తెలుసుకోలేకపోతారు కాబట్టి ఆ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అగ్నిస్తంభము, అగ్ని శివలింగము ప్రత్యక్షమైంది. ఆ శివలింగ సాక్షాత్కారం కావడమే మహాశివరాత్రి. లింగోద్భవ కాలం అంటాం. లింగ ఉద్భవం అంటే లింగం భూమి నుంచి పైకి వచ్చిందనమాట. అది ఎర్రగా మంటలు జ్వాలలన్నీ ప్రజ్వలిస్తున్నాయి. ఎర్రగా ఉంది కాబట్టి అదే అరుణాచల మహాక్షేత్రం. అరుణ అచలం అంటే ఎర్రని పర్వతం, ఎర్రని ప్రాంతం. ఇప్పటికీ అరుణాచలేశ్వరుడిగా మనం చూస్తూ ఉన్నాం. లక్షల కోట్ల జనాలు అరుణాచలానికి వెళ్ళి ప్రత్యక్షంగా శివానుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఇది మనం ప్రస్తుత కాలంలో చూస్తున్నాం. అలాంటి గొప్ప శుభాన్ని కలిగించేటువంటి శివలింగ సాక్షాత్కారం దాంట్లో జరిగింది కాబట్టి ఆ శివరాత్రి నాడు ఎవరైతే పరమేశ్వరుడు ఒక వరాన్ని ఇస్తాడు. ఈ శివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేసుకొని నన్ను పూజిస్తారో సేవిస్తారో వాళ్ళకు శాశ్వతమైనటువంటి ముక్తిని ప్రసాదిస్తాను, వారి కోరుకున్నటువంటి కోరికలు నెరవేర్చేటువంటి విధానాన్ని నేను అందిస్తాను అంటాడు. ఆ రోజు మనం ఏం చేస్తాం? ఉపవాసం ఉంటాం. ఉపవాసం అంటే కేవలం పండ్లు మాత్రమే. ఇంకా సాయంత్రం వరకు నిరాహారంగా ఏమి ఆహారం తీసుకోకుండా, మామూలుగా మన ఈ ప్రాంతంలో ఒక పొద్దు అంటారు. ఒక పొద్దు అంటే ఉపవాసం ఉండడం. ఒక పొద్దు అంటే సాయంత్రం వరకు ఒక పొద్దు, సాయంత్రం నుంచి రాత్రి వరకు రెండో పొద్దు ఇలా. అయితే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి కేవలం నీళ్లు మాత్రమే, నీళ్ళు కూడా తాగరు కొంతమంది, నీరు కూడా తాగకుండా నిర్జలోపవాసం అంటాం అన్నమాట. అలా ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుని యొక్క శివనామ సంకీర్తన చేస్తూ సాయంత్రం ఉపవాసం వదిలి పండ్లో పలాహారము తీసుకుంటాం. ఎందుకు మరి ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే, అసలు ఉపవాస శబ్దానికి ఉపసమీపే నయతి ఇది ఉపవాసం అంటే ఈశ్వరునికి దగ్గరగా తీసుకొని వెళ్ళేటువంటి ఒక మంచి పదవి ఉపవాసం, ఏమీ తినకుండా ఉండడం. ఇంకోటి, ఇప్పుడు చలి గడిచిపోతుంది, చలి వెళ్ళి ఎండాకాలం ప్రారంభం కాబోతుంది. అంటే ఈ మార్పులు వస్తూ ఉంటాయి. ఈ మార్పుల కోసం మనము తామసమైన ఆహారం తీసుకోకుండా సాత్వికమైన ఆహారం, పండ్లు, పాలు ఇలా తీసుకున్నట్టయితే, ఖర్జూర పండ్లు తీసుకున్నట్టయితే మన శరీరం కూడా స్వాస్థ్యంగా ఉంటుంది. ఇన్ని ఇటు సామాజిక అంశాలు, దాంట్లో మళ్ళీ సైన్స్ అంటాం కదా, శాస్త్రాంశాలు, ఇవన్నిటినీ మనకు మేళవించి మనకు మహర్షులు మనకు అందించినటువంటి మహత్తరమైనటువంటి ఒక వ్రతము శివరాత్రి వ్రతము. అయితే ఈ శివరాత్రి ప్రతి నెల వస్తుంది. దాన్ని మాస శివరాత్రి అంటారు. ప్రతి నెల చతుర్దశి రోజు, అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి మాస శివరాత్రి అంటారు. ఇలా 11 మాస శివరాత్రులు, 12వది మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే మహా అంటే గొప్ప, ఆ మహాదేవుణ్ణి పూజించేటువంటి రాత్రి శివరాత్రి. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే భక్తులు ఈశ్వరుణ్ణి పూజిస్తారో వారికి కోటి జన్మార్జితై పుణ్యై శివే భక్తి ప్రజాయతే అంటాం. కోటి జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే శివుణ్ణి పూజించాలి, అర్చించాలి, సేవించాలి అనేటువంటి ఒక భావన మనకు కలుగుతుంది. ఆ భావన కలగగానే మనం ఏం చేస్తాం? యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. మనం రేపు ఉదయం గుడికి వెళ్ళాలి శివరాత్రి అని మనసులో అనుకుంటాం. అనుకోగానే పొద్దున్నే లేస్తాం, 4 గంటలకు లేచి తల నుంచి స్నానం చేసి చక్కగా కొబ్బరికాయ, పూలు, పండ్లు ఇవన్నీ తీసుకుని శివరాత్రి రోజు వెళ్తాం మనం. ఎందుకు? ఆ భక్తి మనలో కలుగుతుంది కాబట్టి. అలాంటి భక్తులను కాపాడేటువంటి ఒక మంచి విధానమే మహాశివరాత్రి. దీనికి మనకు రుద్రాభిషేకం చేస్తాం మనం. సరే, రుద్రాభిషేకాన్ని గురించి ఎన్ని గంటలు చెప్పినా తక్కువే. యజుర్వేదంలో ఉంది. యజుర్వేదంలో ఋగ్వేదం నమకం చమకం అంటాం మనం, రుద్ర సూక్తం అంటాం, రుద్రాభిషేకం అంటాం, రుద్రార్చన అంటాం. రుద్ర శబ్దానికి మన సంస్కృతంలో రుక్కు సంసార దుఃఖం ద్రావయతీతి రుద్ర అని డెఫినేషన్. అంటే మన సంసారంలో కష్టాలు ఉంటాయి, ప్రతి వారికి బాధలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఈ బాధలు కష్టాలు నివారణ చేసి ఆయన శుభాన్ని కలిగిస్తాడు. సంసారంలో ఉండేటువంటి దుఃఖాలన్నీ ఆయన త్రాగి మనకు శుభాన్ని కలిగిస్తాడు. అందుకే రుద్రాభిషేకం అంటాం. రుద్రాభిషేకం చేసి ఆ పంచామృతాలతో చేసినటువంటి అభిషేక తీర్థము, పండ్ల రసాలతో చేసినటువంటి అభిషేక తీర్థము తీసుకున్నట్టయితే
మన శరీరంలో ఉన్నటువంటి ఏవైనా దోషాలు హరించుకుపోతాయి. కాబట్టి మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడం ఒక ప్రధాన కార్యక్రమము, శివుణ్ణి సేవించడం ఒక కార్యక్రమము, రాత్రి లింగోద్భవ కాలం కాబట్టి 12 గంటలకు అప్పటి జాగరణ చేయడం, జాగరణ చేసి శివనామ సంకీర్తన చేయాలి. ఏదో జాగరణ ఉన్నాం కదా అని సినిమాలు చూడడం అటువంటివి కాకుండా భక్తితో ఆ స్వామిని కీర్తించడం, స్తోత్రాలు చేయడం, ఇవన్నీ చేసి భక్తులు శివాన్ని అంటే శుభాన్ని పొందేటువంటి రోజే మహాశివరాత్రి. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు కేవలం మన ప్రాంతంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశం అంతా మహాశివరాత్రిని భక్తులు పర్వకాలంగా భావించి ఆ శివుణ్ణి పూజిస్తారు. ఒక స్వాతంత్ర దినోత్సవం ఎలాగో, గణతంత్ర దినోత్సవం ఎలాగో, ఒక మహాశివరాత్రి దినోత్సవం కూడా అలాగే భక్తులు జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు మనం అందరం శివుణ్ణి దర్శించుకొని పూజించుకొని చక్కటి పుణ్యాన్ని అలాగే కోరుకున్నటువంటి కోరికలను పొందాలి అని దాంట్లో ఉండేటువంటి సారాంశం. గురువుగారు, పరోపకారానికి మహాశివుడిని ఉదాహరణగా చూపిస్తారు కదా, దాని గురించి కొంచెం వివరించండి. అవునమ్మ, మంచి ప్రశ్న వేశారు. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు మనకు ఆలంకారికులు. పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం అన్నారు. మామూలు పరోపకారార్థమిదం శరీరం అంటాము, దాని మొత్తం శ్లోకం అన్నమాట. పరోపకారాయ వహంతి నద్యః, నదులు ఏం ఆశించి మనకు నీటిని అందిస్తున్నాయి? వాటికి ఏమైనా ఆశ ఉందా? వాటి స్వార్థ చింతన అనేటువంటి పరోపకారమే కదా నదులు నీళ్ళనిస్తున్నాయి. పరోపకారాయ ఫలంతి వృక్షాః, వృక్షములు పండ్లనిస్తూ ఉన్నాయి. పరోపకారాయ దుహంతి గావః, ఆవులు క్షీరాన్ని అంటే పాలనిస్తున్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం? పరోపకారార్థం ఇదం శరీరం, మన శరీరము పరోపకారార్థం కోసం వినియోగించాలి. సరే, రోజు కాకపోయినా ఎప్పుడో ఒకసారి, జన్మకో శివరాత్రి అంటాం కదా, అలా ఆ పరోపకారాన్ని మనం ప్రదర్శించాలి. దానికి ఉదాహరణ మహాశివుడు మనకు నిదర్శనం. ఎందుకు ఆయన ఏం చేశాడు పరోపకారం అంటే, దీనికి హాలాహల భక్షణం ఉదాహరణంగా చెప్తాం మనం. ఇది కూడా శివమహాపురాణంలో ఉంది. దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా అమృతం కోసం ఆ క్షీరసాగర మథనం చేస్తున్నారు. అంటే పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నారు. వాసుకి సర్పాన్ని పర్వతానికి కట్టి, మందరాన్ని పర్వతానికి కట్టి చిలుకుతూ ఉన్నారు. తల వైపేమో రాక్షసులు, తోక వైపేమో దేవతలు పట్టుకొని ఆ క్షీరసాగర మథనాన్ని చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే మొట్టమొదలుగా దాంట్లో లక్ష్మీ అమ్మవారు వస్తుంది. లక్ష్మీ అమ్మవారు రాగానే, అందుకే లక్ష్మీం క్షీరసముద్రరాయ తనయాం అంటాం మనం. క్షీరసముద్రంలో జన్మించినటువంటి ఆమె. ఆ లక్ష్మీదేవిని విష్ణుమూర్తి గ్రహించుకొని వెళ్ళాడు. తర్వాత కల్పవృక్షము, కామధేనువు, చింతామణి ఇవన్నీ సముద్రం నుంచి వచ్చాయి. ఇవన్నీ ఇంద్రుడు పట్టుకొని వెళ్ళిపోయాడు. అమృతం రాలే. కొంతసేపటికి దట్టమైనటువంటి పొగలు వ్యాపించి హాలాహలం వస్తుంది, అంటే విషం. విషం వచ్చేసరికి ఎవరు తీసుకుంటారు? లోకంలో ఎవరైనా మంచి వస్తువులనే తీసుకుంటాం. మరి ఆలాహలాన్ని ఎవరు తీసుకోవాలి? అందరూ పరిగెత్తుతారు. అవసరం లేదు, మాకు అవసరం లేదు, అబ్బో బాబోయ్ అని పరిగెత్తుంటారు. అప్పుడు మరి ఆలాహలాన్ని భక్షించేటువంటి వాడు ఎవరయ్యా అంటే, అప్పుడు బ్రహ్మదేవతలందరూ కూడా ఆ పరమేశ్వరు దగ్గరికి వెళ్తారు. నమస్సచ్చిదంబోధి హంసాయ తుభ్యం నమఃకాలాయ కాలాత్మకాయ అని మన పద్మపురాణంలో వర్ణించారు. అలా శివుని స్తోత్రం చేస్తారు. స్తోత్రం చేసిన తర్వాత ఏం కావాలి మీకు అందరికీ అంటే, ఏం లేదు స్వామి, క్షీరసాగర వదనం చేస్తూ ఉంటే హాలాహలం ఉద్భవించింది. ఈ హాలాహలం అంతా ప్రపంచమంతా వ్యాపించిపోతుంది. ఉంటే ప్రపంచంలో ఉన్న జనాలందరూ కూడా మాడి మసైపోతారు. కాబట్టి హాలాహలాన్ని మీరు ఎలాగైనా ఉపసంహారం చేయాలి అని దేవతలందరూ వేడుకుంటారు. ఈ విషయాలంతా కూడా పోతన మహాకవి మనకు భాగవతంలో వర్ణిస్తాడు. తన చుట్టూన్ సురసంఘముల్ జయ జయధ్వానంబులం బొబ్బిడన్ ఘన గంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేలదే మల్చి అంటాడు. అంటే ఒక అలనేటువంటి చేతిలో ఎలా పెట్టుకుంటాం, అలా చేతిలో పెట్టుకొని మింగబోతాడు. ఆ సమయంలోనే మరొక అద్భుతమైన పద్యం చెప్తాడు. పక్కన అమ్మవారు ఉంది. ఎవరు? పరమేశ్వరుని భార్య పార్వతీదేవి. మరి ఈ విషయాన్ని తీసుకుంటున్నాడు కదా, తీసుకోవాలా వద్దా అని అమ్మవారిని అడుగుతాడట. అంటే అప్పుడు అమ్మవారు తన భావన చెప్తుంది. మింగెడువాడు విభుండని మింగెడిదియు గరలమనియు మేలని ప్రజకున్ మింగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో అంటాడు పోతన మహాకవి. అంటే ఆ పార్వతీ అమ్మవారికి తెలుసు మింగేటువంటిది ఏంది? ఆలాహలం.
ఏదో మనం మధుర పదార్థం కాదు, ఒక పండు కాదు. మింగేడువాడు విభుండని. మింగబోయేటువంటి వాడు ఎవరు? తన భర్త పరమేశ్వరుడే. మృంగెడిదియు గరళమనియు, విషమని కూడా తెలుసు. మరి మింగుమనే సర్వమంగళ. ఎలా మింగుమన్నది ఆమె అంటే మంగళసూత్రంబునెంత మది నమ్మినదో, ఆమె మంగళసూత్రం పైన ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అన్నమాట. అది అమ్మవారు మింగుమన్నది. ఆమెకు సర్వకాల సర్వావస్థలందు సర్వమంగళ ఆమె. యశివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ. ఈమె సర్వమంగళ. ఆయన శివుడు, ఆయన మృత్యుంజయుడు, మృత్యువుని జయించినటువంటి వాడు. అంటే తనకేమీ కాదని ఆయనకు తెలుసు, అమ్మవారికి కూడా తెలుసు. కాబట్టి అమ్మవారిని అడిగాడు. అంటే లోకంలో కూడా భర్త ఏ పని చేసినా కూడా భార్యను అడగడం సహజం. అంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటేనే వారి సంసారము సుఖమయమవుతుంది, శుభమయమవుతుంది అనేటువంటి నేటి సమాజానికి తెలపడానికి కోసమే పోతన మహాకవి లాంటి అద్భుతమైన పద్యాలు అందించాడు మనకు, రాసుకున్నాడు ఆయన. కాబట్టి నీలకంఠుడు, గరళకంఠుడు అనేటువంటి పేరు ఆయనకు సార్థకమైంది. అలా హలాహల భక్షణం చేసి పరోపకారం కోసం పాటుపడి ఆయన అటు లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించాడు. అలాంటి పరోపకార గుణాన్ని మనం నేర్చుకోవాలి. అందుకే ఒక ప్రబంధకర్త అంటాడు, నీలకంఠుని శిరముపై నీళ్లు జల్లి పత్తి రిసుమంత నివ్వాడు పారవైచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు. మనం శివుని మీద ఒక చెంబెడు నీళ్ళు పోస్తే చాలా సంతోషపడతాడట ఆయన. ఆయనకు ఆశుతోషుడు అనే పేరుంది. ఆశుతోషుడు అంటే శీఘ్రంగా సంతోషపడేటువంటి వాడు. ఒక చెంబెడు నీళ్లు పోస్తే ఆయన తృప్తి పడతాడు. ఒక జలము కనము, ఒక బిల్వ దళము అన్నారు. కాబట్టి నీళ్లు జల్లి పత్తి రిసుమంత నివ్వాడు పారవయసు. పత్రి మనం అనుకోకుండానే వేస్తే చాలట, ఆయన మోక్షాన్ని ఇస్తాడు. ఇందుకు శ్రీనాథ మహాకవి శివరాత్రి మహాత్యంలో చెప్పినటువంటి నిగమశర్మ కథనే మనకు గుణనిధి కథనే మనకు ఆదర్శం. కాబట్టి అలా పత్రి ఎవరైతే శివునిపై సమర్పిస్తారో ఏమిస్తాడట ఆయనే? కామధేనువు వానింటి గాడి పసరము. కామధేనువు అంటే ఏది కోరితే అది ఇచ్చేటువంటి కామధేనువు. మన ఇంట్లో పశువులు ఉంటాయి కదా, ఆవులు. అలా ఆ కామధేనువు కూడా ఒక పశువులాగా మన ఇంట్లో ఉంటుందట. అంటే అంతటి కోరికలను నెరవేరుస్తుంది. అల్లా సురశాకి వానింటి మల్లె చెట్టు. ఆ కల్పవృక్షం కూడా మన పెరటి చెట్టులాగా కల్పవృక్షం ఉండి మానవులకు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడని దాని పద్యం యొక్క భావం అన్నమాట. అలాంటి పరోపకార గుణం కలిగినటువంటి వాడు ఆ పరమశివుడు, శంకరుడు, బోలాశంకరుడు, ఆశుతోషుడు. అలాంటి పరమేశ్వరుడు మనందరికీ కూడా చక్కటి శుభాన్ని కలిగించాలి. ఆయనలో ఉన్నటువంటి పరోపకార గుణాన్ని మనం నేర్చుకోవాలి అనే సందేశమే దాంట్లో ఉన్నటువంటి విధి. గురువుగారు, శివుడి గురించి, శివ స్తోత్రాల గురించి, శివ స్తుతుల గురించి ఎంతోమంది ప్రముఖులు మనం బుక్కులలో కానివ్వండి, సోషల్ మీడియాలో మనం వింటూ ఉంటాం. ప్రజల్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏవి నిత్యారాధన చేయాలి, ఏవి పారాయణం చేయాలి అనేది మీరు చెప్పండి గురువు గారు. ఏ విధంగా ఎలాంటి శ్లోకాలు పఠిస్తే పుణ్యం లభిస్తుంది? ఈ మనకు సంస్కృత సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో చాలా పద్యాలు, శ్లోకాలు, స్తోత్రాలు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ మూలము శంకరాచార్యుల వారు, జగద్గురు శంకరాచార్యుల వారు, ఆదిశంకరాచార్యుల వారు. శంకరో సాక్షాత్తు శివస్వరూపమే ఆయన చిన్న వయసులోనే ఎన్నో గ్రంథాలను మనకు అందించారు. మన సనాతన భారతీయ సంస్కృతికి అందించినటువంటి ఒక మహాకల్పవృక్షము జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. ఆయన రచించినటువంటి స్తోత్రాలు ఇంచుమించు అందరి దేవతలపైన రాశారు. దాంట్లో శివుని పైన, అమ్మవారి పైన ఎక్కువగా రచించారు. అది మనం అందరం నిత్య పారాయణం చేస్తూ ఉంటాం. శివానంద లహరి, సౌందర్య లహరి ఇలాంటివి. దాంట్లో శివ పారమ్యాన్ని, శివభక్తిని తెలిపేటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి మనకు. శివానంద లహరిలో, తర్వాత సౌందర్య లహరిలో మనకు శంకర భగవత్పాదుల వారు చక్కటి శ్లోకాలను అందించాడు. ఉదాహరణకు శివ వైభవాన్ని చెప్పేటువంటి ఒక శ్లోకం ఉంది, ప్రసిద్ధమైన శ్లోకము. శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిపిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు శంకరాచార్యుల వారు. అంటే శివుడు శక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితుం అంటే శివుడు పార్వతీదేవితో ఉంటేనే, శక్తి పక్కన ఉంటేనే ఏదైనా చేయడానికి సాధ్యమవుతుంది అని. అలా శక్తి ఉపాసనను,
ఇలా శివోపాసనను మనకు అందించారు. అలాగే పుష్పదంత మహాకవి ఉన్నాడు, శివమహిమ్న స్తోత్రం ఉంది, మహిమ్న పారంతే అని. దాంట్లో కూడా ఆ శివమహిమ స్తోత్రాన్ని చాలా వర్ణించాడు. అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సురతరవరుషాఖా లేఖినీ పత్రముర్వే యది లిఖతి గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశపారం నయాతి అంటాడు. అద్భుతమైన శ్లోకం పుష్పదంతుంది. ఏమిటి అంటే అసితగిరి సమం స్యాత్ కజ్జలం. మనం ఆనాటి కాలంలో రాయాలంటే పేపరు లేవు కదా, అప్పుడు తాళపత్రాలపైన ఘంటము చేతిలో పట్టుకొని రాయాలి. అంటే అసితగిరి సమం స్యాత్ కజ్జలం, ఒక సముద్రాన్నే ఇంకుబుడ్డిగా భావించి సురతరు వరు శాఖ, ఆ కల్పవృక్షం యొక్క శాఖనే లేఖిని పెన్నుగా పట్టుకొని లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం, ఆ సరస్వతీదేవి సర్వకాల సర్వావస్థ రచిస్తూ పోతూ ఉంటుందో అయినా కూడా తదపి తవ గుణానాం ఈశపారం నయాతి, ఇంకా ఎంత రాసినా కూడా తక్కువే. అలాంటి శివమహిమలు చాలా ఉన్నాయని శ్లోకాల్లో చెప్పబడింది. అయితే మరి మీరు అడిగినటువంటి ప్రశ్న, ప్రస్తుత సమాజంలో ఇలాంటి శ్లోకాలు ఇవన్నీ పండితులు మాత్రమే చదువుతూ ఉన్నారు, మామూలు జనాలు చదువుకోవడానికి ఏమైనా ఉన్నాయని అడిగారు. ఉన్నాయి, శివ స్తోత్రం ఉంది మనకు. తర్వాత బిల్వార్చన చేస్తూ ఉంటాం మనం. త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రిజాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. చిన్నగా అనుష్ఠుప్ శ్లోకంలో మనకుంది. 3 బిల్వధర్మ సమర్పణ చేస్తే ఏ ఫలితం? శివాయ నమః, పరమేశ్వరాయ నమః. తర్వాత పంచాక్షరీ మంత్రాన్ని మనస్సులో అనుకొని ఆ ఈశ్వరునికి సమర్పించడం. ఇలాంటి సులభమైనటువంటి శ్లోకాలు చాలా ఉన్నాయి మన చరిత్రలో. ఇంకా కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళైతే దుర్జటి మహాకవి కాళహస్తీశ్వర పద్యాలు ఉన్నాయి చాలా మనకు. దాంట్లో కూడా శివనామాన్ని వర్ణించే ఒక అద్భుతమైన పద్యం ఉంది. పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగాన్ అవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి మహాకవి. ఆయన గొప్ప శివభక్తుడు. కాళహస్తి ప్రాంతంలో వెళ్ళి ఆయన ఈ కాళహస్తి మహాత్మ్యాన్ని, కాళహస్తి శతకాన్ని రచించినటువంటి వాడు. శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క ఆస్థానంలో ప్రబంధ కవిగా ఉన్నటువంటి వాడు. ఆయన శివనామ మహిమను అద్భుతంగా చెప్పాడు. శివ అంటే ఏమిటి? మీరు అనండి, చూడండి, అనండి, వినండి. శివ 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 అంటే వశి వశి వస్తుంది విలోమంగా. అంటే శివనామాన్ని చేస్తే సర్వం మనకు వశమవుతుంది, ఏది కావాలంటే అది నెరవేరుతుంది. పవి పుష్పంబగు, ఎవరైనా మన మీద వజ్రాయుధం, పవి అంటే వజ్రాయుధం, వజ్రాయుధాన్ని ప్రయోగించాలనుకోండి పుష్పమాలగా పడుతుంది మనకు. అగ్ని మంచగు, అగ్ని కూడా చల్లబడిపోతుంది. అకూపారంబు భూమి స్థలంబవు, అవన్నీ కూడా అగాధాలన్నీ కూడా మనకు చక్కగా మార్గాలుగా మారిపోతాయి. శత్రుండు అతిమిత్రుడవు, శత్రువులు మిత్రులవుతారు. విషము దివ్యాహారమవు, విషాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఆహారంగా మారుతాయి. కాబట్టి అవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికిన్, ఎవరైతే శివ శివ అని నామాన్ని ఉచ్చరిస్తారో, జపం చేస్తారో, పలుకుతారో వాళ్ళకి ఆ పరమేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని ఆ శివనామ మహాత్మ్యాన్ని చక్కగా వివరించాడు. ఇలా పద్యాలు, శ్లోకాలు కనీసం రోజు చదువుకోకపోయినా ఇలాంటి శివరాత్రి పర్వకాలంలో, ఏకాదశి ఉపవాసం ఉన్నటువంటి సమయంలో చదువుకున్నట్టయితే మనకు చక్కటి జ్ఞానము కుదురుతుంది, అలాగే శివానుగ్రహం కూడా కలుగుతుంది. అది అన్నమాట. గురుగారు, ఇవాల్టి రోజుల్లో ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని ఆచరించాలంటే ఎలాంటి మార్పు తీసుకురావాలంటారు? బాగుంది. సనాతన ధర్మం పేరులోనే ఉంది, సనాతనమైనటువంటి ధర్మం. అంటే పూర్వం నుంచి మన పెద్దవారు, మన తాత ముత్తాతలు, మన మహర్షులు, మన వారందరూ కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శంకరాచార్యుల వారు అలాంటి ప్రసిద్ధ పురుషులు ఏర్పాటు చేసినటువంటి ఒక మార్గము మనకుంది. కాకపోతే అవన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఎందుకంటే భారతస్య ప్రతిష్ఠేద్వే సంస్కృతి సంస్కృతస్తథా అన్నారు. మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని తెలిపేటువంటివి రెండే ఉన్నాయట. ఏమిటి? మన సంస్కృతి, సంస్కృత భాష. మీరు చూడండి, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు అన్ని సంస్కృతంలోనే ఉన్నాయి. మరి మన అందరం సంస్కృతం చదువుకోలేం కదా అంటే, ఆ సంస్కృతంలో ఉన్నటువంటి అర్థాన్ని, జ్ఞానాన్ని మామూలుగా విడిగా వచన రూపంలో మనకు అందించారు. వాటిని చదువుకుంటే మన సంస్కృతి సంప్రదాయాలు మనకు తెలుస్తాయి. సంప్రదాయం అంటే ఏమిటి? ఉదయం లేవగానే చక్కగా తలపైన స్నానం చేసి, మంచి ఉతికిన వస్త్రాలు ధరించి,
ఒక పూజా మందిరం ఉంటే పూజా మందిరం, దగ్గర గుడి ఉంటే గుడికి వెళ్ళడము, అలా మనం చేస్తూ ఉంటే మనం ఎలా చేస్తామో మన పిల్లలు కూడా అలా అనుసరిస్తారు. అవశ్యం పితురాచారం. కాబట్టి మనం గుడికి వెళ్తే ఓహో గుడికి వెళ్ళాలి, మన అమ్మగారు గుడికి వెళ్తున్నారు, నాన్న వెళ్తున్నాడు, నేను కూడా వెళ్ళాలి అని మనం చిన్నపిల్లల్ని తీసుకొని వెళితే ఇప్పటి నుండే వాళ్ళకి సంస్కారాన్ని మనం నేర్పుతూ ఉంటాం. కాబట్టి అలాంటి సంస్కృతిని సంస్కారాన్ని మన పిల్లలకు నేర్పితే వారు కూడా చక్కగా మన సంస్కృతిని నేర్చుకొని మంచి ఉత్తమమైనటువంటి పౌరులుగా ఎదిగేటువంటి అవకాశం దాంట్లో ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, విదేశాల్లో ఉన్నవారు కూడా మన సంస్కృతిని గౌరవించి మన దగ్గరికి వచ్చి మన వేదోక్తంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నీ వివాహాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని వెళ్తున్నారు. అలా మంత్రాల్లో అంతటి అర్థం ఉంది. ఆ అర్థాన్ని తెలుసుకుంటే మన జన్మ చరితార్థం అవుతుంది. అలాంటి సంస్కృతి సంప్రదాయాల్ని భాగవత పద్యాల్ని పిల్లలకు నేర్పించాలి. ఈనాటి కాలంలో మనము ఇంతసేపు ఈ ఇంగ్లీషు వ్యామోహంలో పడిపోయి తెలుగును విస్మరిస్తున్నాం. అలా కాకుండా వేమన పద్యాలు, సుమతి పద్యాలు చిన్న చిన్నగా అల్పుడెప్పుడు పలుకును ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాని వారు తెలుగువారు ఉంటారా? ఉండరు సహజంగా. కాబట్టి దాంట్లో భావం పిల్లవాళ్ళకు చెబితే నేర్చుకుంటారు. ఇలాంటి సంస్కృతిని సంప్రదాయాన్ని నేర్పేటువంటి మంచి విషయాలు మనం పిల్లలకు నేర్పిస్తే మంచి ఆలోచనతో మంచి ఆదర్శవంతులుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అలాంటివి నేర్పిద్దాం. మనందరికీ తెలుగు భాషను గౌరవిద్దాం. ఈనాటి మహాశివరాత్రి పర్వకాలంలో మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. శివరాత్రి విశిష్టత గురించి, అలాగే శివుడి యొక్క మహిమల గురించి మా పల్లవి టీవీ ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురించి. ధన్యవాదాలు. మీకు కూడా శుభం.